సో నమస్తే, ఎట్లున్నారు? నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ ద ఛానల్ అగైన్. సో హైప్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మన డైలీ వ్లాగింగ్ వచ్చేసి వ్లాగ్ నెంబర్ 13 మన డైలీ వ్లాగింగ్ సిరీస్లో. సో నైట్ ఆయిల్ పెట్టుకున్నా, పొద్దున్నేసి స్నానం చేసిన. ఫేస్ ఏమన్నా కొంచెం బ్లాక్గా కనిపిస్తే ఏమనుకోకుండా, ఎందుకంటే ఎర్రటైన స్నానం చేసిన కాబట్టి కొంచెం బ్లాక్ అయిపోయింది. అంటే ఇంట్లో ఉండి ఒకసారి ఒక అర్ధ గంట ఎండలా ఉంటే ఎట్లుంటుంది, మొత్తం బ్లాక్ అవుతుంది కదా, అట్లా అయిపోయింది. సో ఇవాళ పొద్దున జిమ్కి మనం పోలే. ఇవాళ మనం జిమ్ సాయంత్రం చేస్తున్నాం, ఎందుకంటే చిన్న పని మీద తిరుగుతానా ఈ 2 days నుండి. సో అది ముచ్చట. టైం వచ్చేసి 12 అవుతుంది. బ్లాక్ కాఫీ కూడా ఏం తాగలేదు. ఇంతకుముందే చెప్పినా కదా నైట్ ఆయిల్ పెట్టుకున్నాను. ఇక ముఖం కడుక్కొని స్నానం చేసి డ్రెస్ వేసుకొని బ్లాగ్ స్టార్ట్ చేసిన. అండ్ స్టవ్ మీద 4 eggsతో ఆమ్లెట్ వేసుకుంటాను. మమ్మీ అలా ఆలుగడ్డ కర్రీ వండిల్లో. సో ప్రస్తుతానికైతే అదే, బ్లాక్ కాఫీ కూడా ఏం తాగలేదు. సో ఇవాళ లెగ్స్ డే కాబట్టి జిమ్ పోయేటప్పుడు తాగుతా. అండ్ ఓట్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్లా మనం సాయంత్రం పోతాం జిమ్కి కాబట్టి మధ్యాహ్నం ఓట్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటా. సో ఇవాళ లెగ్స్ డే కాబట్టి ఎనర్జీ ఉంటుందో ఉన్నదో తెలియదు. జిమ్ పోయే ముందు అన్న తింటా, లేకపోతే పోయేసిన తర్వాత తింటా. అండ్ ఇలా చికెన్ మనం సాయంత్రం తింటాను. ఫస్ట్ మీల్ అయితే ఎగ్స్తో కంప్లీట్ చేస్తాను. ఇది ముచ్చట. అండ్ చికెన్ కూడా ఒక 150 grams 170 grams ఉంటుంది. పోయి చికెన్ కూడా తెచ్చుకోవాలి అది అట్లనే. సో నేను ఆమ్లెట్ వేసుకున్న. ఎగ్స్ అయితే ఇట్లా అయిపోయినాయి. ఎందుకు అట్లా అయిందో తెలియదు, నాన్ స్టిక్ ప్యానే. చూద్దాం. సరే చూద్దాం. స్టెప్ కౌంట్స్ కూడా ఈ 2 days పోతాయి. రేపటికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తా కావచ్చు. ఇది స్టార్ట్ చేయాలి. ఇక 2 days అంటే చిన్న పని మీద పొద్దున అంటే స్కిప్ చేస్తాను. సాయంత్రం స్టెప్ కౌంట్ పోతుంది, దానివల్ల సాయంత్రం జిమ్ స్టెప్ కౌంట్ పోతుంది. రేపటికి వెళ్ళి అయితే మనం యాజ్ వెల్ యాజ్ మళ్ళీ పొద్దున జిమ్ చేస్తాం కాబట్టి సాయంత్రం గ్రౌండ్ పోయి స్టెప్ కౌంట్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో అదే ముచ్చట. చికెన్ తెచ్చుకుందాం. కలిస్తే మళ్ళీ ఓట్ మిల్క్ ప్రిపేర్ చేసేటప్పుడు కలుస్తా, లేకపోతే డైరెక్ట్ జిమ్లో కలుస్తా. ఓకే, డన్. స్టే ట్యూన్. సో చిన్న పని మీద బయటికి పోవట్లా. ఇలా జిమ్ క్యాన్సిల్ అయింది. అండ్ ఈరోజు మన లెగ్ వర్కౌట్ ఉండే, అది పోస్ట్పోన్ చేసిన. అంటే ఫ్రీ అయ్యేసరికి 9-9:30 అయింది. అప్పుడు జిమ్ పోయినా వేస్ట్ కదా, అంటే చేసే మూడు ఉండదు, ఏముండదు. 10 వరకు జిమ్ క్లోజ్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ 1 hourలో ఏం చేయాలి, మళ్ళీ వీడియోస్ కూడా షూట్ చేసుకోవాలని చెప్పి ఇలా ఫుడ్ క్యాన్సిల్ చేసిన. అండ్ మనం రేపటి నుండి మార్నింగ్ 9:30-10 లోపు, అంటే రేపటికి వెళ్ళి మళ్ళీ సేమ్ టైం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ 2 days కొంచెం వర్క్ ఉండే కాబట్టి అట్లా అయిపోయింది. సో అది ముచ్చట. అండ్ జిమ్కి పోయే ముందు తిందామని చెప్పి ఓట్ మిల్క్ ప్రిపేర్ చేసుకుని అది కూడా తినలే. కాఫీ తాగాలి. అదే రేపు మార్నింగ్ మనం జిమ్ పోతాం కాబట్టి అది తినేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తా. అండ్ ఇంకోటి చికెన్ చేసుకున్నా. ఇది నాకు అండ్ ఇది ఇంట్లో వాళ్ళకు. యాక్చువల్లీ అది కూడా తింటాను అనుకోండి. అండ్ రేపటి ఎల్లుండి కోసం ఇంకోటి ఎక్స్ట్రా చికెన్ ఈ డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నా. మొత్తం చెస్ట్ పీసే. సో ఇట్లానే ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా మనం చూసుకోవాలి. డైట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ చిన్న చిన్న పనుల కోసం జిమ్ అప్పుడు ఇట్లా కరెక్ట్గా అనిపిస్తా. రేపటి కొంచెం కన్సిస్టెన్సీగా చేద్దాం, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేద్దాం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంటే తడబడుతుంది. కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేద్దాం. అండ్ కీరా క్యారెట్ కూడా లేదు, అది కూడా మెయింటైన్ చేయాలి. అయితే చికెన్ తింటే ఏముంటుంది, బాడీ అంతా హీట్ వస్తుంది కాబట్టి. అండ్ రేపు నుండి కంటెంట్ కూడా చేంజ్ చేద్దాం అనుకునే విషయంలో పక్కా మీకు నచ్చుతుంది. యాక్చువల్లీ నాకు ఏది నచ్చితే నేను చేద్దామని ఫిక్స్ అవుతాను. అంటే నచ్చని నాకు సంబంధం లేదు. నీకు నచ్చితే నువ్వు చూసి లైక్ కొట్టు. ఆబ్వియస్గా నచ్చుతుంది, ఎందుకంటే అట్లా చేస్తాం మనం కంటెంట్ కాబట్టి అది. అండ్ యూట్యూబ్లో కూడా కంటెంట్ ఊకేది పొద్దున్న లేచి తుడుచుకొని తినేది జిమ్ చేసి పెట్టినా కానీ మీకు బోరింగ్ ఉంటుంది కాబట్టి వేరే కొత్త ఎంటర్టైన్మెంట్ కంటెంట్తో చేస్తా. మంచి థాట్స్ వస్తున్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కంటెంట్ చేంజ్ చేస్తా రేపటి నుండి. రేపు వచ్చే వీడియోలో మీరు చూస్తే రేపు చూడొచ్చు, లేకపోతే రేపు షూట్ చేస్తే ఎల్లుండైనా చూడొచ్చు. పక్కా చెప్తాను, మీకు నచ్చుతుంది. సో అది ముచ్చట. తీస్తే కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇక్కడితో ఆపేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. సో ఈ మిస్టేక్ అయితే మనకు జరగదు. రేపటి నుండి కన్సిస్టెన్సీ అనేది మనం పక్కా మెయింటైన్ చేయాలి.
ఈరోజు వర్కౌట్ రేపు చేస్తా. ఓట్మీల్ కూడా రేపు తినేస్తే సరిపోతుంది. సో అది ముచ్చట. ఈ వీడియో ఒక 4 to 5 minutes అంతే ఉంటుంది అనుకుంటున్నాను. ఇట్లా జిమ్ పోలేదు కాబట్టి, ఇట్లా ఇంట్లో ఉన్నాం కాబట్టి అది ముచ్చట. సో శ్రీగాస్ నెక్స్ట్ బ్లాగ్ అప్పుడు స్టే ట్యూన్ చేస్తే కంటిన్యూ చేస్తే, లేకపోతే ఇక్కడికి ఆగిపోతుంది. సో ఇంటి దగ్గర నిద్ర పడతలేదు. కృష్ణ దానికోసం మాట్లాడేద్దామని చెప్పి వచ్చిన. నిజంగా కృష్ణ నాకు బ్రేకప్ అయిందని చెప్పి నీకు పాత వీడియోలు చెప్పిన అందరికీ. కృష్ణ మారుతా అన్నాడు, కానీ ఇట్లా మారుతాడని చెప్పి జిందగీ అనుకోలే. ఆ బొమ్మలు కూడా గీకెత్తే నానక్ ప్రేమతో సినిమాలో హీరో వాళ్ళ డాడీ ఉంటాడు చూసావా, సేమ్ అదే ఫాలో అయ్యేది. అన్నయ్య జరా ఇటు ఒక స్మైల్ ఇస్తే వ్యూవర్స్ ఉదయాన్న వాళ్ళు చూస్తారు వ్లాగ్స్. ఉదయాన్ని అడుగుతానన్నా ఇది చూడు ఒకసారి, చూడన్నా. సో మనోడు కటింగ్ అంతా తీపించిండు బ్రేకప్ అయిన తర్వాత. మీసాలు ఎరిగేసిండు, గడ్డం ఎరిగేసిండు. అదే ముచ్చట. ఇక నైట్ అయితే ఇక్కడనే స్టే చేస్తాం. వీళ్ళిద్దరు ఏదో చికెన్ సెంటర్ బిజినెస్ గురించి మాట్లాడతారు. ప్రాఫిట్ ఎంతో లాస్ ఎంత ఇప్పుడు మనం కూర్చొని విందాం. నేనేంట ఎస్టిమేషన్ వేసుకుంటాను. చలో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. పొద్దున్నే వర్కౌట్ 10 o'clock షార్ప్ అనుకుంటే ఏమవుతుందో. చలో డన్, బాయ్. Something bad is about to happen.